ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ 10 లక్షలకు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న యూట్యూబర్ పై నాంపల్లి కోర్టులో నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ ఫిర్యాదు చేశారు. మాసప్ ట్యాంక్లోని మెటర్నిటీ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నిల్ రాజు అలియాస్ మామిడాల కనకరాజు క్రైస్తవ పాస్టర్లను మహిళలను యూట్యూబ్ ఛానల్ వేదికగా టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. నిల్ రాజుపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేస్తున్నట్లు జాన్ మాస్క్ తెలిపారు. నిల్ రాజుపై సైబర్ క్రైమ్, మానవ హక్కుల కమిషన్ క్రైస్తవుల మహిళలను కించపరిచే విధంగా వీడియోలను పోస్ట్ చేసినందుకు గాను నేషనల్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు జాన్ మాస్క్ తెలిపారు. ఇదో నా కేసు అయిపోయిందన్నా, నేను క్లీన్ చీట్ ఉన్నా, నాకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది, నేను అన్ని క్లీన్ చీట్గా ఉన్నా. అలాంటి వ్యక్తిని అప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే చేశారు, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే ఒక ఎస్సీఓడు ఒక మాదిగా ఒక మాలోని ఎదగనీయకుండా ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ ని ప్రభుత్వం చర్య తీసుకుని వీళ్ళపైన పేరు ఎత్తుండు. పద్మరావు అన్న మా అందరి గరీబులకు దేవుడు లాంటాడు, ఆయన పేరు తీసి ఆయన గిట్టాలని చెప్పి ఆయన పేరు తీస్తున్నాడు. నేను ఆయన గిట్ట చేస్తున్నా అని చెప్పి ఫేస్బుక్ ఆయన కోసం వేసిర్రు. ఆయన ఈయన నీలరాజు, ఈయన ఇట్లా టీఆర్ఎస్ ఫోటోలను నాకు పంపించి రఘునందన్ పేరు చెప్తున్నాడు, ఒకరోజు పద్మరావు పేరు చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులు పేర్లు వాడుతూ ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఎవరికి రాజకీయ నాయకులు మా వాళ్ళకి పని చేయకుండా చేస్తున్నాడు. ఇలాంటి వాడు దేశంలో ఎక్కడ తిరిగినా కానీ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ టార్గెట్ దళిత క్రైస్తవులు చేస్తుండు. ఇలాంటి వాడు ఇంకా ఉంటే మా పిల్లలు మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్లి కొంచెం పిల్లలు ఉన్నారు, మేము విన్నపిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ చేసిండు అన్న మీకు అన్ని ఖచ్చితంగా ఉంటాయి. నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ నేను జాన్ మాస్క్. గత కొన్ని రోజులుగా నీల్ రాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. 2015లో ఒక కేసు అయింది, అప్పుడు ఉద్యమం నడుస్తుంది. ఉద్యమం టైంలో సఫాయి కర్మచారుల కోసం నేను ఉద్యమం చేసినప్పుడు నా మీద అక్రమమైన కేసు ఒకటి పెట్టిర్రు. దాన్ని కోర్టులో నేను తెలుసుకున్నా, కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. నాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాడు అప్పుడు వీడియో పెట్టి ఇప్పుడు నాకు నేను TV9 నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి ఆఫీస్కు 10 మందిని పంపించుండు. నేను TV9 ఆఫీస్ నుంచి వచ్చినాము, మీకు అప్పుడు కేసు అయింది కదా, TV9 వాళ్ళు రమ్మంటారు నిన్న అని. అయితే నేను రాను, TV9 వాళ్ళు పిలిస్తే నాకు ఫోన్ చేస్తాను, వస్తా అని చెప్పి పంపించాను. ఆ తర్వాత వాడు ఇప్పుడు ప్రస్తుతానికి మా క్రిస్టియన్ కమిటీలో ఉన్న పెద్దలకు అన్ని గ్రూపులలో ఆ TV9 వీడియో ఎప్పుడైతే ఉందో ఆ కేసు కొట్టేసారు. ఆ క్లియరెన్స్ వచ్చింది, ఆ కేసు కొట్టేసిన పేపర్ ఇది, నాది క్లియరెన్స్ కోర్టు పేపర్ ఇది. అయితే వీడు గత 4-5 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈ పాస్టర్లను ఆడపిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చిండు. వాని మీద ఇప్పటికీ 8 FIRలు అయినాయి బ్లాక్ మెయిలింగ్. ఈ యొక్క FIR చూడండి, ఈ బ్లాక్ మెయిలింగ్ కేసు FIR అయింది. ఇంకో ఎవరికి FIR, ఇక్కడ ఒక FIR అయింది వాని మీద. ఇన్ని FIRలు అయినా సైబర్ క్రైమ్లు అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసు వారు. వాని పేరు నీల్ రాజు అంటాడు. ఇక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు. అయితే అతను గవర్నమెంట్ సర్వెంట్ ఉండగా ఎవరో మాటలు పట్టుకొని వాడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నిన్న నుంచి ఒక ట్రస్ట్ పేరు చెప్తున్నాడు. ఆ ట్రస్ట్ వాళ్ళతో నేను మీద కేసులు వేపిస్తున్నా. ఆ ట్రస్ట్కి ఏంటంటే ఇంతకుముందు ఆ ట్రస్ట్ నా దగ్గర పనిచేసిన ట్రస్ట్ అతను పనిచేసినప్పుడు వాడి దగ్గర అనాథ పిల్లలు లేకున్నా ఉన్నట్టు, స్కూల్లో పిల్లలు చదివిస్తున్నట్టు, అందరికి అన్నదానం చేస్తున్నట్టు, సంవత్సరానికి 10 నుంచి 11 కోట్లు బ్లాక్ మనీ వేరేలతో నేర్పించుకొని అకౌంట్లలో దాన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తాడు వాడు. ఆ బిజినెస్ చేసినందుకు వాడిని నా దాంట్లోకి తీసి పడేసిన వాడిని వాడిని పట్టుకొని ఇక్కడ క్రిస్టియన్ బోర్డు రిజిస్ట్రేషన్ లేదని, ఆ క్రిస్టియన్ బోర్డు ఫేక్ బోర్డు అని, వీళ్ళు ఎంబడి ఉంటే అందరూ ఫేక్ కాలని, వీడు దొంగ లంగా అని ఆ TV9లో వచ్చిన వీడియోతోని దాన్ని సర్క్యులేట్ చేస్తూ నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు నాంపల్లి కోర్టులో